వెట్ వైప్స్‌ని ఈ మధ్య ఎలా వాడుతున్నారు అంటే, ఫేస్ క్లీన్‌కి కూడా వాడుతూ ఉంటారు సార్. యాహ్! ఎస్పెషల్లీ జర్నీస్‌లో. యెస్. కళ్ళుని తుడవడానికి, యెస్. ముక్కుని క్లీన్ చేయడానికి, నోట్లో కొన్నిసార్లు పిల్లలు బ్రష్ చేయరు కాబట్టి పసిపిల్లలైతే ఒక 1, 2 ఇయర్స్ వరకు బ్రషింగ్ అప్పుడే అలవాటు అవ్వదు వాళ్ళకి. యెస్. ఈవెన్ జర్నీస్‌లో ఉన్నప్పుడు వెట్ వైప్స్‌తోనే నాలుక మీద ఉన్న ఏదన్నా తీద్దాం అనుకుంటూ అవును. ఉంటారు. అసలు ఇలా చేయొచ్చు అంటారా? ఇది కూడా డెఫినెట్‌లీ మనం ఇంతకుముందు అనుకున్నట్టే కెమికల్ ఇరిటేషన్ అవుతది. నాట్ నీడెడ్. ఫేస్ ర్యాషెస్ కూడా వస్తాయి. ఇంకా టు ఏ పాయింట్ వేర్ చాలామంది పేరెంట్స్ పిల్లల్ని మా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈ ముక్కు ఈ పార్ట్ అంతా ఎర్రగా అయిపోయింటది. పగిలిపోయి ఉంటుంది ఇదంతా. పగిలిపోయి ఎర్రగా అయిపోయి పుండయ్యి బాగా చీమొచ్చేవన్నీ. ఎందుకంటే ఫ్రీక్వెంట్‌గా ముక్కు క్లీన్ చేసి ఫ్రిక్షన్ వల్ల అంటే వాళ్ళు పెట్టి క్లీన్ చేస్తే అంటే పెట్టి క్లీన్ చేస్తే ఆ ఫ్రిక్షన్‌కి వాడి స్కిన్ ఎంత సెన్సిటివ్ ఉంటదంటే పగిలి ఇన్ఫెక్షన్ అయిపోతది. సో ఈ వెట్ వైప్స్ ఫేస్‌కని, చేతులకని చెప్పి సరే ఇవాళ స్నానం చేపియలేదులే వెట్ వైప్స్‌తో క్లీన్ చేద్దాం. తుడుద్దాము. హ్మ్. అవసరం లేదు. సింపుల్ స్పాంజింగ్ చేసినా చాలు. అండ్ పిల్లలుకి అంత వెట్ వైప్స్ యూజ్ చేసి స్కిన్ పాడు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాడీ పైన ఉన్న ఏదైతే లేత కండిషనింగ్ లేయర్ ఏదైతే ఉంటదో, సెబమ్ ఏదైతే ప్రొడ్యూస్ అయి ఉంటదో, అది కూడా అది వాటితో ఊరికే క్లీన్ చేయడం ఈజ్ నాట్ అడ్వైజబుల్. స్కిన్ ఈజీగా ఎక్స్‌పోజ్ అయిపోయి డ్రై అయిపోతుంటది. హ్మ్. సో ఎనీవేర్ ఆన్ ద బాడీ డెఫినెట్లీ నాట్ రికమెండెడ్. ప్రైవేట్ పార్ట్స్‌కి ఆల్సో నాట్ రికమెండెడ్. ఈ వెట్ వైప్స్ అనేది యూజ్ చేయాలా అని అంటే అవసరమే లేదు. ఓకే. అంటే ఇట్స్ అ డిస్కవరీ విచ్ ఇస్ నాట్ నీడెడ్ హ్మ్. వెన్ వీ ఆల్రెడీ హ్యావ్ గుడ్ నాప్కిన్స్ అట్ హోమ్. సో నాట్ నీడెడ్ అట్ ఆల్.